5 నెలలుగా నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి అత్యంత అరుదైన వెన్నుపూస చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా హాస్పిటల్స్. తీవ్ర నడుము నొప్పితో బాధపడుతూ నడవలేని స్థితిలో హాస్పిటల్కు వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెన్నుపూసలో కణితిని గుర్తించారు. అత్యంత అరుదైన ఇంట్రామెడలార్ స్పైనల్ కార్డ్ ట్యూమర్ సమస్యను సవాల్గా స్వీకరించిన డాక్టర్లు అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్ సాయంతో సర్జరీని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత పేషెంట్ తిరిగి నడవగలిగాడని, కొద్ది రోజుల్లో మరింత మెరుగ్గా నడవచ్చు అంటున్నారు డాక్టర్లు. మాకు ఒక పేషెంట్, ఒక 40 ఏళ్ళున్న ఒక పేషెంట్ వచ్చారు. ఆయన మా దగ్గరికి వచ్చేసరికి వీల్ చైర్లో వచ్చారు. ఆయన చెప్పడం ఏంటంటే, ఆయనకి ఫస్ట్ కాళ్ళు నడవడం కష్టమయ్యి, రోజులు వెళ్ళే కొద్దీ నడవడం కష్టమైపోయి, బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా సైడ్కి అటు ఇటు తిరగలేని సిచ్యువేషన్లో వచ్చున్నారు. మా దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా సెన్సేషన్స్ తక్కువైపోయినాయి, కాళ్ళలో స్పర్శ కూడా తక్కువైపోయి, మూమెంట్స్ కూడా తక్కువైపోయి వచ్చారు. ఆ టైంలో ఆయన స్కాన్ చూసినప్పుడు ఆయన వెన్నుపూసలో స్పైనల్ కార్డ్లో ఒక కణితి ఉన్నట్టు గుర్తించాము. ఆ కణితి ఇంట్రామెడులరీ ట్యూమర్. ఇంట్రామెడులరీ స్పైనల్ కార్డ్ ట్యూమర్ అంటే స్పైనల్ కార్డ్ లోపల డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ మీద వచ్చింది. అది చాలామందికి చాలా రేర్ ట్యూమర్. మోస్ట్లీ 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ట్యూమర్ అది. సో అటువంటి కేసు వదిలేస్తే గ్యారంటీగా తర్వాత కాళ్ళు పోయే సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు. సో అందుకనే పేషెంట్కి అన్ని కాంప్లికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి విత్ ద హెల్ప్ ఆఫ్ హై అండ్ మైక్రోస్కోప్ మేము ఆ ట్యూమర్ని మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ కొంచెంగా టోటల్గా రిమూవ్ చేయగలిగాం. టోటల్గా నరాలకి ఏ డ్యామేజ్ లేకుండా మేము రిమూవ్ చేయగలిగాం. కాబట్టే ఇప్పుడు ఆ పేషెంట్ నుంచుని అట్లీస్ట్ 6 నుంచి 10 స్టెప్పుల దాకా వేయగలుగుతున్నాడు. ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 3-4 నెలల్లో ఇంకా మంచిగా ఆయన వితౌట్ వాక్ చేసే స్టేజ్కి వెళ్తారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చాలామంది పేషెంట్స్కి మా హాస్పిటల్లో ఇప్పటివరకు కింద పడిపోయి మా దగ్గరికి వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని చాలామందిని బతికించి పంపించాము. అలాగే కాళ్ళు అతనికి పడిపోయే స్టేజ్లో ఉన్నారు, అట్లీస్ట్ ఈరోజు కొంచెం నడుస్తున్నాడు అనేది మాకు ఆనందం. చాలామందికి ఖర్చు కూడా తక్కువలో మా హాస్పిటల్లో న్యూరోసర్జరీ సేవలను మేము అందిస్తున్నాము. తలకి సంబంధించిన సర్జరీస్ కానీ, వెన్నుపూసకు సంబంధించిన సర్జరీస్ కానీ ప్రతిదీ ఇప్పటి వరకు చాలామంది నియర్లీ 98 to 99% ఆఫ్ ది కేసెస్ హ్యాపీగా వెళ్ళిన కేసెసే. సో ఇలా వీళ్ళందరికీ మంచి చేయడం అనేది మా అదృష్టం. ఇక్కడికి వస్తే ఎంతో ఖర్చు అవుతుందని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇక్కడ ఓపీ ఫీజుల నుంచి వెళ్ళి సర్జరీ ఫీజుల వరకు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మహబూబ్ నగర్ కన్నా తక్కువ ఛార్జెస్ ఉన్నవి. నాకు మహబూబ్ నగర్లో ఇదే సర్జరీ ఓన్లీ సర్జరీకి 2 lakhs రూపీస్ చెప్పారు. బట్ ఇక్కడ అంతకన్నా తక్కువ అయ్యి టోటల్ నేను డిశ్చార్జ్ అయ్యేంత వరకు మహబూబ్ నగర్ కన్నా తక్కువ ఖర్చులో నేను డిశ్చార్జ్ అయ్యి చేసుకొని వెళ్ళాను బయటికి. నేను నా ఓన్ ప్లేస్లో నేను చేసుకున్న జరిగిన ఈజీగా నాకు 3 to 3.5 lakhs అవుతుండే. కార్పొరేట్ హాస్పిటల్ అయితే కనుక ఈజీగా నాకు 6 lakhs అవుతుండే. ఇంత పెద్ద హాస్పిటల్ నుండి కూడా మనకు రీజనబుల్ ప్రైస్గా మాత్రం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు ఇది.